నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మొన్నే శబరిమల వెళ్ళొచ్చారు. ఫోన్ చేస్తే శబరిమల యాత్రలో ఉన్నాను అన్నారు. చాలా చక్కగా జరిగిందని చెప్పారు. అసలు అయ్యప్ప స్వామి దీక్ష ఈ మధ్య కాలం చూస్తుంటే కొంతమంది 41 రోజులు అంటారు, కొంతమంది 42 రోజులు అంటారు, ఇంకొంతమంది 48 రోజులు కూడా అంటున్నారండి. అసలు ఆ దీక్ష ఎన్ని రోజులు చేయాలి, అలాగే ఆ దీక్ష టైంలో పాటించాల్సింది ఏంటి, నియమాలు ఏంటి? చాలా మంది ఏంటంటే వెళ్లే వరకు నియమంగానే వెళ్తున్నారండి. వచ్చేసేటప్పుడు ఆ బట్టలు అక్కడే వదిలేసి మళ్ళా వెంటనే రిటర్న్లోనే ఆ కొండ దిగంగానే మద్య మాంసాలు సేవించడం, కొన్ని రకాల తప్పులు అవన్నీ చేస్తున్నారు అని విన్నాము. చాలా న్యూస్ కూడా చూస్తూ ఉన్నాము. సో అసలు దీక్ష అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటారు, అయ్యప్ప స్వామి దీక్ష ఎలా తీసుకుని దాని విధి విధానాలు పాటించడం వల్ల ఆ స్వామి వారి దీక్ష తీసుకున్నాం మనం అన్న ఒక తృప్తి మనకుంటుంది. స్వామి శరణమయ్యప్ప. మనకి మండల దీక్ష అంటే 40 రోజులు లేదా 41 రోజు. ఈ 48 రోజులు అనేది భార్యతో సహితంగా చేసేవి మండల దీక్ష. అది వేరు ఉంటుందన్నమాట. భార్యతో కలిసి కొన్ని వ్రతాలు లేదా కొన్ని దీక్షలు చేసే ఉంటాయి. చేసినప్పుడు ఈ 41 రోజులు కాకుండా వారి మధ్యలో ఈ 40 రోజులు అడ్డొస్తుంది 3 రోజులు. ఆ 3 రోజులు తీసేస్తే భార్యతో సహితంగా చేస్తే 5 రోజులు ఉంటుంది అనమాట. ఈ 5 రోజులు కాకుండా అప్పటికి 45 రోజులు అవుతుంది. ఈ 5 రోజులు కాకుండా ఇంకా 3 రోజులు బ్లీడింగ్ అవ్వటం కానీ అట్లాంటి సంథింగ్ ఏదైనా జరిగితే, ఆరోగ్యం బాగుండకనో ఏదైనా జరిగితే దానికి 48 రోజులు అనమాట. పురుషులు దీక్ష చేసేటప్పుడు 40 రోజుల దీక్ష తీసుకొని 41వ రోజు ఇరుముడు కట్టుకొని యాత్రకి బయలుదేరచ్చు అనమాట. అయితే సరే, 41 రోజులు చెప్పారు మీరు. అంటే ఆ 41 రోజులు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే మీరు చెప్పండి. మనకి దీక్ష అంటే ఒక అయ్యప్ప స్వామిదే కాదు, వెంకటేశ్వర స్వామిది కావచ్చు, లేదా ఆంజనేయ స్వామిది కావచ్చు, శివమాల కావచ్చు, లేదా అమ్మవారికి దుర్గామాల కావచ్చు. ఏ మాలలు తీసుకున్నప్పటికీ కూడా దీక్ష అనేది ఒక నియమం అన్నమాట. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే నిద్ర లేవటం, అంటే సూర్యుడు రాకముందే నిద్ర లేచి స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని పూజ చేసుకొని ఉండాలన్నమాట. అది మొదటి నియమం. తర్వాత భూశయనం, భూమి మీద అంటే చాప వేసుకొని పడుకోవటం. భూశయనం అంటే ఇక భార్యాభర్తలు ఇద్దరు కలవరు, అది దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భూశయనం అంటే అది సరిపోతుంది. దాని తర్వాత అల్పాహారం మితంగా తీసుకోవాలి. దీక్షలో ఉన్నప్పుడు మితంగా ఆహారం తీసుకొని తర్వాత ఆ వ్యక్తుల వృత్తి ఏదైతే ఉంటుందో, ఏ వృత్తి అయినా కానీ తను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ముఖ్యంగా అయితే సూర్యోదయాన్ని ముందే నిద్ర లేవటం, స్నానాదులన్నీ చేసుకొని పూజ చేసుకోవటం ముఖ్యం. పూజ తర్వాత మన చేసే వృత్తిని బట్టి అల్పాహారం తీసుకొని వృత్తికి వెళ్ళిపోవచ్చు. అయితే నేను విన్నది, మీరు ఇప్పుడు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి దీక్ష లేకపోతే అమ్మవారి దీక్ష, వాటికన్నా కూడా అయ్యప్ప స్వామి వారి దీక్ష చాలా కఠిన నియమాలు పాటించాలి అనేది విన్నాను. నిజంగానే ఆ కఠిన నియమాలు పాటించాలా? కఠినంగా ఉంటాయా అండి నియమాలు? మనకి ఇప్పుడు ఈ దీక్ష గురించి అయ్యప్ప స్వామి గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ కఠిన దీక్షలని కఠిన నియమాలని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి దేవతకి ఇదే విధంగా ఉంటాయి. కాకపోతే వీటి గురించి మనం మాట్లాడుకోవడం తక్కువ. అలాగనే వీటి మాలలు దీక్షలు తీసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. ఒక సీజన్ వచ్చిందంటే అయ్యప్ప స్వామిదే దగ్గర కొన్ని లక్షల్లో దీక్ష తీసుకొని శబరిమలకు వెళ్తూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామిది కానీ లేదా వెంకటేశ్వర స్వామిది ఈ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దాని గురించి పెద్దగా శ్రద్ధ పెట్టం వాటి మీద. దీక్ష అనేది ఏదైనా కానీ భూశయనం, అలాగనే ఏకభుక్తం, అలాగనే సాత్విక ఆహారం ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది అలాగనే అయ్యప్ప స్వామి దీక్షకు వచ్చేసరికి బ్రహ్మచర్యం, అలాగనే భూశయనం, ఈ ఏకభుక్తం ఇవన్నీ కూడా. అలాగనే వీటికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే అయ్యప్ప స్వామి శనైశ్వరుడికి మాటిస్తాడు. ఎందుకు అంటే నల్ల బట్టలు కట్టుకోవాలి అని చెప్పి. ఈ నల్ల వస్త్రాలు ఎందుకు ధరించాలి అంటే శనికి ప్రీతి అయినది ఏంటి? నల్ల వస్త్రాలు, నలుపు. ఆ నలుపు వస్త్రాలు ధరించడం ద్వారా ఈ శని మహర్దశలో గాని, ఏలినాటి శనిలో గాని, కంటక శనిలో గాని, అర్ధాష్టమ శనిలో గాని ఈ శని ప్రభావం మనిషి మీద ఎంతైతే ఉంటుందో ఆ ప్రభావం వల్ల ఎంత ఇబ్బందులు అయితే పడతాడో ఈ 40 రోజులు కూడా ఆ అయ్యప్ప దీక్ష తీసుకుంటే అన్ని ఇబ్బందులు పడుతూ అన్ని కష్టాలు అనుభవిస్తూ ఈ దీక్షను ముగిస్తాడనమాట. కాబట్టి ఈ శనేశ్వరుడు వచ్చి ఈయన దగ్గర అడుగుతాడనమాట. ఎవరికి? అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేసి ఏమని అడుగుతాడంటే, స్వామి నేను మనుషుల్ని పీడించాలి. అప్పుడు అయ్యప్ప స్వామి అంటాడు, పీడించడం కూడా ఓ పనేనా అని అడుగుతాడు. స్వామి నా వృత్తి అది. ఇప్పుడు యముడున్నాడు, ఆయన వృత్తి ఏంటి? ఆయన చేయాల్సిన ధర్మం ఏంటి? ఆయన మనుషుల్ని కాలగర్భంలో కలిపేయటం. అలాగనే ఈయన కూడా నా వృత్తి ఏంటంటే, నేను చేసే పని ఏంటంటే నేను మనుషుల్ని పీడించడం అన్నమాట. అయితే నా భక్తులు
నువ్వు 7 సంవత్సరాలు శని మహర్దశలో ఎంత బాధ అయితే పడతారో అన్ని సంవత్సరాలు కూడా ఈ ఒక్క 40 రోజుల్లో వాళ్ళందరూ కూడా దీన్ని అనుభవిస్తారు. కాబట్టి నా భక్తుల్ని నీవు పట్టడానికి ఉండదు, నువ్వు పీడించడానికి ఉండదు అని చెప్పేసి వరం ఇస్తాడనమాట. కాబట్టి అయ్యప్ప భక్తులందరూ కూడా నల్ల వస్త్రాలే ధరించాలి. ఇప్పుడు కొంతమంది గురుస్వాములు వేరే రంగు వస్త్రాలు గాని వేరేవి గాని ధరిస్తూ ఉంటారు, అవేవి ధరించడానికి వీల్లేదు. అంటే శాస్త్రంలో కాకపోతే ఆయన నియమాల్లో ఎక్కడా చెప్పలేదు నేను గురుస్వామిని లేదా నేను కాషాయ వస్త్రాలు ధరిస్తాను లేదా వేరే వస్త్రాలు ధరిస్తానంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నల్ల వస్త్రాలే ధరించాలి. అక్కడ అయ్యప్ప స్వామి శనేశ్వరుడు చెప్పేటప్పుడు వీళ్ళకి మినహాయింపు ఏం చెప్పాల, నా భక్తులందరూ దీక్ష తీసుకుంటే నల్ల వస్త్రాలే ధరించాలి, ఆ నల్ల వస్త్రాలతోటే ఈ 41 రోజులు ఉంటారు దీక్ష పూర్తయ్యేంత వరకు అని చెప్పేసి చెప్తాడు అనమాట. కాబట్టి అయ్యప్ప స్వామి మాలలో నల్ల వస్త్రాలు ధరించడం, అలాగనే మాలలు వేసుకోవటం, ఆ మాలలు తెగిపోకుండా చూసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఏలిన్ నాట్స్ అని కంటక్స్ అని ఇలా ఆ గ్రహ దోషంతో శని దోషంతో బాధపడేవాళ్ళు 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేశారనుకోండి, నిజంగానే ఆ శనిగ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుందా? ఇప్పుడు మనం ఒక గ్రహానికి కానీ ఒక దేవుడికి కానీ ప్రీతికరమైన పనులు అంటే ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ ద్వారా మనకి అనుగ్రహం వస్తుంది అనమాట. ఇప్పుడు శనేశ్వరుడికి నలుపు అంటే ఇష్టం కదా, ఈ 40 రోజులు నల్ల వస్త్రాల్లోనే ఉంటున్నాం, చెప్పులు వేసుకోం. శని మహర్దశ గాని శని ప్రభావం ద్వారా గాని అష్ట కష్టాలు పడతారు, చెప్పులు లేకుండా ఉంటాం, చెప్పులు లేకుండా నడుస్తాం. అది కొంతవరకు బాగానే ఉంటుంది. చలికాలం సిమెంట్ రోడ్డు కానివ్వండి, మట్టి రోడ్డు కానివ్వండి, కొండలెక్కడం కానివ్వండి, ఇవన్నీ కూడా నొప్పులు బాధకు సంబంధించింది. దాని తర్వాత నఖకేశ సంస్కారాలు ఉండవు, గోల్డ్ తీసుకోము, అలాగనే జుట్టు కత్తిరించుకోము, జుట్టు ఎక్కువగా పెరిగితే ఇబ్బంది, అలాగనే గోల్డ్ పెరగడం వల్ల మనకు గోల్డ్ మనకే గుచ్చుకుంటూ ఉంటాయి, అది బాధ. ఈ బాధలన్నీ కూడా ఈ దీక్షలోనే అనుభవిస్తాం అనమాట. కాబట్టి ఆ శనేశ్వరుడు విధించే బాధలన్నీ కూడా ఈ 40 రోజుల్లో అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ శనేశ్వరుడు కొంత ఉపశమనం కలిగిస్తాడు అనమాట మనకి. అయితే కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందే, కాకపోతే దాంట్లో కొంత ఉపశమనం కలుగుతుంది మనకి. అయితే నిజంగానే అయ్యప్ప స్వామి మాల ఎన్ని రోజులు వేసుకోవాలి, అలాగే పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.